ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. ఇది సర్వాధికారి అయిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ మన పట్ల తనకున్నటువంటి అచంచలమైనటువంటి అవధులు లేని ఊహకందని సమృద్ధి అయిన తన ప్రేమ చేత ఆయన మనల్ని ప్రేమిస్తూ మనకు చేస్తున్న వాగ్దానం. ప్రియులారా, దేవునికి ఎంత ప్రేమ! నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని, విడువని ఎడబాయని ఆయన ప్రేమ మన మీద చూపిస్తూ మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ లోకములో ఉన్న ప్రేమలు పలు రకాలైన ప్రేమలు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ. ఈ ప్రేమలన్నిటిలో కూడా ఎవరైనా విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు, లేకపోతే మర్చిపోతే మర్చిపోవచ్చు. కానీ దేవుని ప్రేమ విడువని ప్రేమ, మరువని ప్రేమ. ఆ ప్రేమ మన జీవితకాలం అంతా మనతో కూడా ఉండి మనల్ని కాపాడుతూ, మనలను భద్రపరుస్తూ, ఆదరించి, ధైర్యపరిచి, ఓదార్చి, ప్రతి సమయంలో కూడా నేనున్నాను అని మనతో కూడా ఉండి నడిపించే ప్రేమది. ఎన్నో ప్రేమలను రుచి చూచి ఏ ప్రేమలో కూడా సంతోషము, సమాధానం, నెమ్మది, ఆదరణ పొందుకోక విసిగి వేసారిపోయి ఇక ఏదీ లేదు, అంతా మాయ, అంతా బూటకం అనుకొని జీవితంలో మోడుబారిపోయి, మొద్దుబారిపోయి, ఎండిపోయిన స్థితిలో అనేక మంది జీవితాలను జీవిస్తున్నారు. నాస్తిక వాదాన్ని, నాస్తిక మనస్తత్వాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ వాస్తవం, ఆయన ప్రేమ సురక్షితం, ఆయన ప్రేమ శాశ్వతం. ఆ ప్రేమని నువ్వు రుచి చూడలేదు కనుక నీకు ఈ లోకంలో సమస్తం మాయలాగా అనిపిస్తుంది. ఒక్కసారి ప్రభు యొక్క ప్రేమ రుచి చూచిన వారు ఎన్నడూ కూడా వెనుదిరగరు, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టులరు. ఇదిగో దేవుని ప్రేమని యుద్ధకు వచ్చి నీకు ఈ వాగ్దానాన్ని చేస్తూ ఉండగా ఆ ప్రేమని గుర్తించు. నిన్ను ఏమాత్రమును విడువను. ప్రియమైన సహోదరుడా, మనుషులందరూ నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ ప్రభు ఏమాత్రమును విడవడు, ఎన్నడూను కూడా నిన్ను ఎడబాయడు, నీతో కూడా ఉంటాడు. నీ జీవితంలో తన కనికిరాన్ని నీ మీద చూపిస్తాడు. కనుక ఆ ప్రేమను గుర్తించు, ఆ ప్రేమలో నిలిచి ఉండు. మోసం చేసే ప్రేమలు, అన్యాయం చేసే ప్రేమలు, స్వార్థపూరితమైన ప్రేమలతో ఈ లోకం నిండిపోయింది. కానీ దేవుని శాశ్వతమైన ప్రేమ నీ వెంటే ఉండగా ఆ ప్రేమలో ఎల్లప్పుడూ ఆనందించి, ఆ ప్రేమలో నిలిచి ఉండి ఆదరించబడు. ప్రభు నిన్ను ధైర్యపరిచి బలపరుస్తారు, ఆదరిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, విడువని ఎడబాయని నీ ప్రేమ నీ ప్రజల పట్ల కనపరుచుటకు నాయన, ఏ హేతువు లేకపోయినా, ఏ కారణము లేకపోయినా తండ్రిగా, దేవునిగా నీ ప్రేమ మా మీద కనపరుస్తున్నందుకై మీకు స్తోత్రాలు. తండ్రి, మనుషులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు, కానీ నీ ప్రేమ విడివనిది నాయన, ఎడబాయనిది. ప్రభువానికి స్తోత్రం. అయినా నీ బిడ్డలు ఏ దుఃఖములో, వేదనలో, కన్నీటితో, బాధతో ఉన్నారో వారి దుఃఖాన్ని, కన్నీటిని మీరు కొట్టివేసి నీ బిడ్డలకు ధైర్యాన్ని, ఆదరణిచ్చి నీ ప్రేమలో బలపరిచి, నీ ప్రేమలో ఓదార్చి, ఆదరించి, అక్కరలు తీర్చి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you.